హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మరో మంచి గిత్త ఎన్నో రికార్డులు తన పేరు మీద లిఖించుకుంటూ త్వరలో మరలా సీనియర్ విభాగంలో ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా వస్తున్న మా యోగానందుడి చరిత్ర మీకు తెలియజేయాలని ఈరోజు ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను. ఎంతో చిన్నగా కనిపిస్తూ ఎవరికి అంచనాలు లేకుండా అసలు ఇది ఏం లాగుతుంది బండ అని హేళన చేసిన వాళ్లకు అందరికీ నోరు మూతపడేలా చేసిన ఒక గొప్ప గిత్త యోగానంద. ఇంకా దీని చరిత్రకు వస్తే, ఇప్పుడున్న మార్తల చంద్రబాబు రెడ్డి గారి దగ్గర ఈ గిత్త ఉంది, సీనియర్ విభాగంలో ఆడుతుంది. మీరు చూసినది అది. గణపురం గిత్త తర్వాత అంతటి గిత్త మళ్ళీ చూస్తామా అని అనుకున్నప్పుడు అనుకోకుండా ఈ యోగానంద మార్తల చంద్రబాబు రెడ్డి గారు కొనుగోలు చేశారు. ఇంకా అక్కడి నుంచి మార్తల చంద్రబాబు రెడ్డి గారికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు, పేరు సంపాదించి పెట్టింది ఈ గిత్త. ఇంకా యోగానందుడి చరిత్ర గురించి వస్తే, ఇది మొదట యాంకర్ సుబ్బారెడ్డి గారి గిత్త అని చాలామందికి పరిచయం. దీని చరిత్రకు వస్తే, ఇది కోదాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో జన్మించిందని తెలుస్తుంది. ఎందుకు అనగా ఇది కొనుగోలు చేసింది కోదాడ సంతలో నుంచి వచ్చిన దూడలలో నుంచి కాబట్టి. ఇలా చెప్తుంటే ఏదో ఒక గిత్త చరిత్ర మీకు గుర్తుకు వస్తూ ఉంటుంది కదా, అదే రణా గిత్త చరిత్ర. రణా చరిత్ర కూడా ఇలానే మొదలైంది. రణా కూడా కోదాడ సంత నుంచి వచ్చిన దూడనే. అలా ఒక దూడ కోదాడ సంత నుంచి వచ్చిన దూడలలో ఒక చిన్న మారుమూల గ్రామానికి వెళ్ళి ఈరోజు రాష్ట్ర స్థాయి మూడు రాష్ట్రాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా పేరు సంపాదించిన గిత్తలు రణా ఒకటి, ఇప్పుడు యోగానంద ఒకటి. అఖండ అని కూడా అంటారు. అఖండ సినిమాలో నటించిన గిత్త కాబట్టి ఇది. రణా ఎలాగైతే ఒక చిన్న పల్లెటూరు నుండి ఎటువంటి అంచనాలు లేకుండా తన ప్రస్థానం మొదలుపెట్టిందో, అదేవిధంగా యోగానంద్ కూడా కోదాడ సంత నుంచి కొనుగోలు చేసిన గిత్తనే. రణాలాగే హెవీ స్పీడ్ గిత్త, కళ్ళెం కొట్టిన వెంటనే చిరుతపులిలా ఎంతటి బండనైనా అలవోకగా లాగే గిత్త. చూడడానికి కురసగా చిన్న అంటే సైజ్ తక్కువ, చాలా 60 లోపలే 60 ఉంటుంది ఖచ్చితంగా. కురసగా చాలా తక్కువ సైజు కలిగిన గిత్త. ఇది కోదాడ నుండి మొదట భీమునిపాడు గ్రామానికి చెందిన ఒక చిన్న రైతు, భీమునిపాడు గ్రామం దువ్వూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా, ఒక చిన్న రైతు 6 నెలల వయసులో కొనుగోలు చేసినారు. అక్కడి నుండి మామిళ్ళ సుబ్బారెడ్డి గారు, యాంకర్ సుబ్బారెడ్డి అంటారు, వారు యాంకర్ సుబ్బారెడ్డి అని అందరికి పరిచయము. వారు 40,000 రూపాయలకి ఈ యోగానందను భీమునిపాడు గ్రామం నుంచి దువ్వూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా నుండి 8 నెలల వయసు ఉన్నప్పుడు కొనుగోలు చేసినారు యోగానందను. అలా యాంకర్ సుబ్బారెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత తన ప్రస్థానం మొదలైంది. యాంకర్ సుబ్బారెడ్డి గారు ఒంగోలు జాతి పశుపోషణలో కొంచెం అనుభవం కలిగిన వ్యక్తి అప్పటికి. కాబట్టి ఈ గిత్తను కూడా కొనుగోలు చేసి అప్పుడు ఇంకా దూడలు తెచ్చుకోవాలి, అప్పుడే ఒంగోలు జాతి పశుపోషణ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వాటి మీద ఇష్టంతో అలా ఈ యోగానందను తెచ్చి అనుకోకుండా ఇంతటి గొప్ప గిత్తను తీసుకొని వచ్చి మొదటి పందెంగా 2 పళ్ళ వరకు అట్లానే పెంచినారు ఆ గిత్తని. అలా మొదటి పందెంగా కార్తీక మాసంలో జరిగే నయనాలప్ప పుణ్యక్షేత్రంలో పాల్గొన్నాయి 2 పళ్ళలో. అక్కడ మంచి ప్రదర్శన ఇచ్చింది. మీకు తెలుసు, మీరు చూసే ఉంటారు పందాలు. యోగానంద ఎంత మంచి స్పీడ్ కలిగిన గిత్తనో. ఇప్పుడే ఇంత స్పీడ్ ఉందంటే చిన్న వయసులో ఇంకా ఎంత స్పీడ్గా ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒక్కచోట కుదురుగా ఉండేది కాదు, ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేస్తూ దీని దెబ్బకి కాడిమాను కానీ ముందర పట్టుకునే మనిషి కానీ ఎవరు కూడా నిలవలేకపోయారు. అలా వారి దగ్గర నయనాలప్ప నుండి పాల్గొన్న గిత్త 2, 4, 6 పళ్ళలో యాంకర్ సుబ్బారెడ్డి గారి దగ్గరే ఉంది. దాదాపు 4 నుంచి 5 గిత్తల వరకు సెట్ చేద్దామని కొన్నారు ఈ గిత్తకి. కానీ ఏ గిత్త కూడా దీని యొక్క స్పీడ్కి, దీని యొక్క దూరుడికి, దీని యొక్క టెంపర్కి ఏ గిత్త కూడా నిలవలేకపోయింది. తర్వాత అలా గురజాల పందెంకి 4 పళ్ళలో పాల్గొనడానికి వెళ్ళింది. అక్కడ దీని స్పీడ్కు వెళ్ళి అక్కడ కోర్టుకి ఇరువైపులా ఒక కంచె కడతారనమాట. కోర్టుకి అడ్డంగా మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్లో చూస్తే మీరు కంచె కడతారు 2 సైడ్లు. ఆ కంచెని సైతం లెక్క చేయకోకుండా అది దీని యొక్క టెంపర్కి ఆ కంచె కూడా తెగిపడింది. అట్లా దూరేది, అట్లా వెళ్ళేది కూడా గిత్త. అలా ఇంకా 4 పళ్ళలో 6 పళ్ళలో కంబైండ్ ఆడుతూ వచ్చింది. ఈ గిత్తతో కంబైండ్ ఆడిన గిత్తలు శ్రీసంగుంతల సోమిరెడ్డి గారిది మొదట కంబైండ్ ఆడింది. తర్వాత కమ్ము సాహెబ్ రసూల్ గారు, వెలవలి గ్రామం, మరియు పెద్ది శివకాంత్ రెడ్డి గారి గిత్తలతో ఇలా 6 పళ్ళ వరకు మొత్తం పొత్తులు ఆడుతూ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చేది.
చిన్నప్పటి నుంచి కట్టుకు పోగేసుకొని మరీ తోలేది. ఎద్దు ఎట్లా నిలబడింది అనేది కాదు, ఎట్లా ఉన్నా కూడా ఏ పొజిషన్లో ఉన్నా కూడా బండిని ఎత్తుకుంటూ కట్టుకు పోగేసుకొని మరీ వచ్చేది. అలా దాదాపు 6 పళ్ళల్లో 39 పందాలు పాల్గొంటే 20 ఫస్ట్, మిగతావి రెండవ బహుమతి, మూడవ బహుమతి కైవసం చేసుకుంది. కాడి కట్టిన దగ్గర నుంచి పోవడమే తప్ప ఆగడం తెలియకుండా తోలేది. ఒక్క పెద్ది శివకాంత్ రెడ్డి గారి గిత్తతోనే దాదాపు 13 పందాలు పాల్గొంటే 12 ఫస్ట్, ఒకచోట బార్డర్ లైన్ టచ్ అయింది. అలా 6 పళ్ళ వరకు హెవీ టెంపర్ కలిగిన గిత్త. 6 పళ్ళ విభాగం అయిన తర్వాత న్యూ కేటగిరీకి వచ్చే సంవత్సరం దిగాలి అన్న సమయంలో ఈ గిత్తను బేతి వెంకటరెడ్డి గారు కల్సపాడు గ్రామం వారు 5,70,000 రూపాయలు కొనుగోలు చేసినారు 6 పళ్ళలో. ఇది 2017 ఆగస్టు నెలలో కొనుగోలు చేసినారు ఈ గిత్తని. అలా యాంకర్ సుబ్బారెడ్డి గారికి ఎన్నో మంచి పేరు ప్రఖ్యాతలు. అప్పుడే ఒంగోలు జాతి పశుపోషణ చేపట్టారు, అప్పుడే యాంకరింగ్ కూడా స్టార్ట్ చేసినారు. ఇంకా 2007 నుంచి యాంకరింగ్ స్టార్ట్ చేసినారు. ఇంకా అట్లా అనుభవం వస్తా అలా పేరు ఎక్కడైతే లైమ్ లైట్లోకి వచ్చిందంటే ఇది యోగానంద గిత్త వల్లే. యాంకర్ సుబ్బారెడ్డి గారి పేరు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టింది ఈ గిత్త. ఇప్పటి ఈ గిత్త అంటే చాలా ప్రేమ, మమకారం కూడా ఆయనకి. ఎప్పుడు వచ్చినా కూడా యోగానందం చూడాలి అని చెప్పి చోటపల్లకు వస్తూ ఉంటారు. అది యోగానంద్ యొక్క ఫస్ట్ ఫేజు. ఈ గిత్త చాలా టెంపర్ కలిగిన గిత్త. అసలు ఎక్కడే కానీ బండ లెక్క చేయకోకుండా ఉంది. ఒక సందర్భం చెప్తాను మీకు. తెలంగాణలో పెద్ది శివకాంత్ రెడ్డి గారి గిత్తతో పొత్తుతో కలిసి ఒక 6 పళ్ళలో ఒక పందానికి వెళ్ళింది. అక్కడ 6 పళ్ళలో దాదాపు 20 బార్ల పందెం దీని ముందు టార్గెట్ ఉంది. కానీ ఇది 4:30 నిమిషంకే దాదాపు 10 బార్లు పూర్తి చేసి 11వ బార్ వెళ్తుంది 4:30 నిమిషంకే. ఆ 4:30 నిమిషంకి వెళ్తున్నప్పుడు దీని టెంపరేచర్ తట్టుకోలేక ఇది ఇగ్గుకొని వెళ్ళి బార్డర్ లైన్ టచ్ అయింది. 4:30 నిమిషంకే 11వ బార్ తోలుతుంది. ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. 9 బార్ల పందెం ఇంకా అంతే. అలా 20 బార్ల పందెం అంటే దాదాపు ఏ గిత్తలతో అయినా సరే 2-3 బార్లు పిచ్చి ఎక్కువ తోలుతూ ఉన్నింది. అటువంటి గిత్త యోగానంద. అలా యాంకర్ సుబ్బారెడ్డి గారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టిన ఈ గిత్త బేతి వెంకటరెడ్డి గారు కల్సపాడు వారు కొనుగోలు చేసినారు 5,40,000 రూపాయలకి. ఆగస్టు నెల 2017లో ఈ గిత్తను కొనుగోలు చేసినారు. తర్వాత బేతి వెంకటరెడ్డి గారు కొనుగోలు చేశాక అప్పటిదాకా ఎంతో టెంపర్తో కలిగిన గిత్త అప్పుడు కొంచెం కుదుట పడింది, కొంచెం ప్రశాంతంగా ఉండడం కూడా నేర్చుకుంది. వారు ఈ గిత్తకు జతగా 2 లక్షలకు గంగన్నపాలెం గ్రామం నుంచి ఒక గిత్తను కొనుగోలు చేసినారు. అలా ఆ న్యూ కేటగిరీ విభాగంలో దింపేందుకు ఇంకా ఆ 2 గిత్తలను సెట్ చేశారు. ఆ 2 గిత్తలే అఖండ సినిమాలో నటించిన గిత్తలు. మీరు స్టార్టింగ్ బాలకృష్ణ గారి ఎంట్రీ సీన్ వస్తున్నప్పుడు 2 గిత్తలు కనిపిస్తాయి. అందులో 2 లక్షలకు తెచ్చింది కళ్ళకాడ నలుపున్నది 2 లక్షలకు తెచ్చినారు గంగన్నపల్లి గ్రామం నుంచి. యోగానంద్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ గిత్త. ఈ 2 అఖండ సినిమాలో నటించిన గిత్తలు. అలా న్యూ కేటగిరీ విభాగానికి కొనుగోలు చేసి రేపల్లెలో పాల్గొని మొదటి పందెంగా రేపల్లెలో పాల్గొని 2వ బహుమతి కైవసం చేసుకుంది. ఇంకా అక్కడి నుండి అందరి మనసు దోచుకుంది. అలా బేతి వెంకటరెడ్డి గారి దగ్గర 6 పందాలు పాల్గొని 1 ఫస్ట్, 4 సెకండ్, 1 ఫిఫ్త్ కైవసం చేసుకుంది. పుట్లూరు, రేపల్లె ఇలా చాలా చోట్ల మంచి ఆ 6 పందాల్లో పుట్లూరు, రేపల్లె ఈ పందాలు పాల్గొనడం జరిగింది. తర్వాత తోట శ్రీనివాసరావు గారు, కుప్పరావురు మరియు విశ్వేశ్వరరావు గారు ఈ గిత్తల జతను చూసి ఇవి మనకి బాగుంటాయి ఫ్యూచర్కి అని చెప్పేసి 19 లక్షలకు కొనుగోలు చేసినారు అక్షరాల ఈ గిత్తలను. వారి దగ్గర ఇంకా న్యూ కేటగిరీ విభాగంలో ఆడుతూ ఉన్నాయి. ఇంకా న్యూ కేటగిరీ వీరి దగ్గరికి వచ్చాక కూడా విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో న్యూ కేటగిరీ విభాగంలో దాదాపు 7 పందాలు పాల్గొనడం జరిగింది. అలా యనమల కుదురు, గురజాల ఇలా ఎక్కడికి వెళ్ళినా 1-2 బహుమతులు కైవసం చేసుకుంటూ వచ్చాయి. వీరి దగ్గర జత ఉన్న సమయంలో అఖండ చిత్రంలో నటించినాయి కుప్పరాడు సీను గారు, బోయపాటి సీను గారు అడిగిన వెంటనే ఏమాత్రం కాదనకుండా మన ఒంగోలు జాతి మా ప్రపంచమంతా విస్తరిస్తుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తుందని చెప్పేసి ఈ గిత్తల్ని అఖండ చిత్రంలో నటించడానికి హైదరాబాద్ కూడా తీసుకెళ్లారు. అలా 2020 ఫిబ్రవరి నెలలో యోగానంద జతలోని గిత్త అనారోగ్యం కారణంగా శివైక్యం చెందినది. ఒక గిత్త మరణించింది. ఇంకా యోగానంద గిత్త ఒకటి మాత్రమే కుప్పరాడు సీను గారి దగ్గర ఉండింది. అప్పుడు ఏప్రిల్ మే నెలలో 2020 సంవత్సరం లాక్డౌన్ పడింది. అక్కడికి కరోనా వచ్చి మార్తెల చంద్రబాబు రెడ్డి గారు ఈ గిత్తను అక్షరాల 14,40,000 రూపాయలు కొనుగోలు చేసినారు ఈ గిత్తని. ఇంకా లాక్డౌన్ రావడంతో నెక్స్ట్ సీజన్ ఇంకా కేటగిరీ పందాలు ఆడాలని లాక్డౌన్ వచ్చి పడింది.
సో నెక్స్ట్ సీజన్ సబ్ జూనియర్ విభాగంలో అరంగేట్రం చేశాయి. అప్పుడు ఇంకా బొల్లవరం గిత్త చంద్రబాబు రెడ్డి గారు 6 లక్షలు కొనుగోలు చేసినారు. ఇంకా 2 స్పీడ్ గిత్తలు మంచిగా సెట్ అవుతాయని చెప్పేసి ఆలోచనతో బొల్లవరం గిత్తతో జత చేసి 2021 మల్దకల్ సీనియర్ పందెంలో మొదటి పందెంగా, మల్దకల్ సబ్ జూనియర్ పందెంలో మొదటి పందెంగా పాల్గొన్నాయి. ఆ రోజు జ్వాల గిత్తకు అనారోగ్యం కారణంగా పని చేయలేదు. నెక్స్ట్ కొంచెం స్లైడ్ గ్యాప్ తీసుకొని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిర్వహించే ఒంగోలు జాతి బండలాగుడు పోటీలలో సబ్ జూనియర్ విభాగంలో 2వ పందెంగా పాల్గొన్నాయి. ఇంకా అక్కడి నుండి వెనుతిరిగి చూసింది లేదు. ఇంకా ఆ సంవత్సరం 2021 సంవత్సరంలో సబ్ జూనియర్ విభాగంలో ఎక్కడికి వెళ్ళినా మొదటి బహుమతి కైవసం చేశాయి. మహానంది, ఓంకారం, జంగమహేశ్వరపురం, తర్వాత ఉత్తనూరు, ఓంకారం, మహానంది, జంగమహేశ్వరపురం, ఉత్తనూరు, ఇంకా తెలంగాణ సైడ్ ఒక పందెము, పెద్దపల్లి, ఇలా ఎక్కడికి వెళ్ళినా సబ్ జూనియర్ విభాగంలో ఏకదాటిగా ప్రదర్శనలు ఇచ్చాయి. అలా పందాలు కైవసం చేసుకొని మార్తల చంద్రబాబు రెడ్డి గారికి మరియు అందరికీ మార్తల కుటుంబం వారికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది ఈ గిత్త. మహానందిలో అయితే జూనియర్ బండను దాదాపు 9 బార్లు వేసి 40 అడుగులు వేసినాయి, 2740 అడుగులు. మిగతా అన్ని గిత్తలు కూడా 7 బార్లకే అయిపోయింది. అలాంటిది 2 బార్లు పెచ్చు తోలినాయి. అందులో కూడా చాలా ఆ రోజు కింద పడింది. కింద పడినా కూడా కొంచెం సమయం పోయినా కూడా ఆ రోజు వీటి స్పీడ్కి తట్టుకోలేక ఆ జూనియర్ బండ కూడా లెక్క చేయలేదు. అటువంటి విధంగా తోలింది. ఇంకా అలా సబ్ జూనియర్ విభాగంలో దాదాపు 20 పందాల దాకా పాల్గొన్నాయి. 20 పందాల్లో దాదాపు ఒక కుంచనపల్లి, మల్దకల్ తప్ప మిగతావన్నీ మొదటి బహుమతి కైవసం చేసుకుంది. 18 పందాలు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. అలా ఎక్కడికి వెళ్ళినా రికార్డులు తిరగరాసింది. జంగమహేశ్వరంపురంలో వీరాధీరా పెట్టిన రికార్డును తుడిచివేసి దాదాపు 50 అడుగులు ఎక్కువ తోలినాయి. అలాగే ఉత్తునూరులో 4200 అడుగుల రికార్డుని చెడిపేసి 4240 అడుగులు తోలినాయి. అలా ఎక్కడికి వెళ్ళినా రికార్డులు అనేది క్రియేట్ చేసింది. నందవరంలో కూడా మంచి రికార్డు పెట్టింది. ఇది 2వ ఫేజు యోగానందకి. ఇలా సబ్ జూనియర్ విభాగం అయిపోయి 2022వ సంవత్సరము సీనియర్ విభాగంలోకి అరంగేట్రం చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా కనుమ రోజు నరహరిపురం గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా గ్రామంలో మొదటి పందెంగా పాల్గొనింది. ఆ రోజు ఎక్కడ లేని ఎంతటి సీనియర్ బండ ఆ రోజు చేలో వేశారు. చేలో అంటే చేన్లో వేశారు. కానీ ఎంతటి సీనియర్ బండనైనా అలౌకగా లాగింది. ఆ రోజు 2694.7 అడుగులు లాగి ఆ రోజు మొదటి బహుమతి కైవసం చేసుకుంది. అలా సీనియర్ విభాగంలోకి గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన యోగానంద ఎమ్మిగనూరు, ఉత్తునూరు, నర్సరావుపేట, మేళ్ల చెరువు ట్రాక్టరు, నరవ, తలకొండపల్లి, వద్దిరాల ఇలా బహుమతులు కైవసం చేసుకుంటూ లాస్ట్ పందెంగా కొర్రపాడు పందెం ఆడింది. దాదాపు 20 పందాలు పాల్గొనగా అందులో 8 ఫస్ట్, అట్లా మిగతా 2, 3 సెకండ్ అట్లా కైవసం చేసుకుంటూ వచ్చింది. ఈ గిత్త ఆరోగ్యం సరిగ్గా లేక ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. మరలా సీనియర్ విభాగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మార్తల చంద్రబాబు రెడ్డి గారికి మరియు ఒంగోలు జాతి అభిమానుల్ని మరింత కనువిందు చేయాలని చెప్పేసి మార్తల చంద్రబాబు రెడ్డి గారికి ఉన్న ఆశయాలు ఇవన్నీ యోగానంద గిత్త మరలా అప్పుడు గణపవరం గిత్త ఎలాగైతే సాధించి పెట్టిందో యోగానంద గిత్త కూడా సాధించి పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది యోగానందుడి యొక్క చరిత్ర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. You wanna faster? Are you gonna miss it? Oh my God!